హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. అఖండ 2 ప్రజెంట్ బాలకృష్ణ గారు బోయపాటి కాంబినేషన్లో ఈ డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న అఖండ సినిమాపై ఒక రకమైన నెగిటివిటీ స్టార్ట్ చేస్తున్నారు భయ్య. ఎస్, ప్రతి పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరైతే ఆపోజిషన్ హీరో ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా నెగిటివ్ చేయడం అనేది కామన్, ప్రతి సినిమాకి జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అఖండ 2 తాండవం సినిమాకి సోషల్ మీడియాలో కొన్ని పేజీలు పనిగట్టుకొని మరి విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాయి. సో అలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న చాలామంది ఏ టూల్స్ వాడి అంటే ఏదో విపరీతంగా ట్రోల్స్ చేసేద్దాం అదే ఇది అనుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఒకటే, బాలకృష్ణ గారు బోయపాటి సినిమాని మీరు ఎంత ట్రోల్ చేసినా సరే థియేటర్లో ఒకసారి కూర్చున్న తర్వాత మిమ్మల్ని మీరు మర్చిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఎవడైతే ఎంత ట్రోల్స్ చేస్తున్నాడో, ఎవడైతే మీమ్స్ పేజ్లోని వీడియోస్ గట్రా ఎడిట్ చేసి అది చేసి ఇది చాలా కష్టపడుతున్నారు, వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఎంత ట్రోల్ స్టెప్ చేసుకున్నా ఏది చేసుకున్నా సరే అది సినిమాకి ఒక మంచి పబ్లిసిటీలో ఉపయోగపడుతుంది. సో అలా చేసే వాళ్ళందరూ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ భయ్య. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నెగిటివిటీ అంటేనే ఒక చాలా వ్యూస్ ఎక్కువ, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎంత నెగిటివిటీ చేస్తే అంత పబ్లిసిటీ వస్తుంది. కానీ మరీ దిగజారిపోయి అసలు ఒక మంచి సీన్ని, ఒక బాగున్న సినిమాని కూడా ఇష్టానుసారంగా నెగిటివ్ చేద్దాం, ఒక బాగున్న ట్రైలర్ని కూడా ఇష్టానుసారంగా నెగిటివ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక మానసిక రోగం అయితే ఉండాలి. ఎందుకంటే అన్న బాగోపోతే ఓకే, మనం ట్రోల్ చేసుకో, ఏదైనా చేసుకో, కానీ మన రిలీజ్ అయిన ఏదైతే మాసివ్ తాండవం అఖండ 2 ట్రైలర్ ఏది ఉందో, అంటే రిలీజ్ ట్రైలర్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత ఇంకా ట్రోల్స్ చేస్తున్నారంటే ఇది కావాలని పనిగట్టుకొని చేస్తున్న ఒక చెత్త పని మాత్రమే. ఎవడు ఎంత ట్రోల్ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే అఖండ 2 అనే సినిమా ఈసారి కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందంటే పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కడు జై బాలయ్య అనాల్సిందే. ఈ సినిమా కంటెంట్ అలాంటిది. చూస్తున్నా కదా ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లోని ఈ పని అని చెప్తున్నా కదన్నా. ఇప్పుడు ఏ టూల్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి. సో ఏదో క్రియేట్ చేయాలి, ఏదో విధంగా ఫేమస్ అవ్వాలి మంచిగా. ఇప్పుడు జనాలు కూడా అలాగే ఉన్నారులేండి, మంచిగా చెప్తే ఎవడండు ఏదో ఒక ట్రోల్ స్టఫ్ వేస్తే వేరే హీరో ఫ్యాన్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి ఏదో ట్రోల్ చేయడం తప్ప అఖండ 2 అనే సినిమా, తాండవం అనే సినిమా బాలకృష్ణ గారి సినీ కెరీర్లో అనేది బిగ్గెస్ట్ సినిమా కాబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అఖండ 2 సినిమాపై జరిగిన బిజినెస్ చాలా క్లియర్గా చెప్తుంది. బాలకృష్ణ గారికి ఇప్పటివరకు జరగలేనటువంటి పెద్ద బిజినెస్ అయితే ఈ సినిమా జరుగుతుంది. నైజాం అయితే ఆల్మోస్ట్ 25 కోట్లు దిల్ రాజు గారు పెట్టుకున్నారు ఫస్ట్ టైం. ఇక సీడెడ్ ఆంధ్ర అయితే ఇప్పటివరకు బాలకృష్ణ గారి సినిమాలకు ఉన్న దానికంటే ఒక 30% ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు. సో దీన్ని బట్టి ఈ సినిమాపై ఉన్న బడ్జెట్ ఒక్కసారి ఊహించుకోండి. ఎవడెవడైతే ట్రోల్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తేదీ 9 గంటలకు ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఈ సినిమా మీద ట్రోల్ చేయడానికి ఏముండదు. ఎందుకంటే ఈ సినిమా ఇచ్చే ఇంపాక్ట్ శివుని, ఇంకా మీకు సాక్షాత్తు శివుని యొక్క తాండమే చూపిస్తారు బాలకృష్ణ గారు సారీ. సో ఇప్పుడు ఎవడు ఎంత నెగిటివిటీ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే మీ లాజిక్లు, మీ బ్రెయిన్లు అవన్నీ తీసి మీ బ్యాక్ పాకెట్లో పెట్టుకొని ఈ సినిమాని బీసీ సెంటర్లో చూడండి, థియేటర్లో బ్లాస్ట్ అయిపోతాయి. ఇది మల్టీప్లెక్స్లో ఎలా సైలెంట్గా చూసి చిటికలు కొట్టే సినిమా కాదు. ఎలాంటి మైండ్ సెట్ ఉన్నా, నువ్వు ఎంత మూడ్ ఆఫ్లో ఉన్నా సరే పడే ఒక్కొక్క ఎలివేషన్స్కి జై బాలయ్య అనాల్సిందే. అలా రేంజ్ సినిమా ఈ అఖండ 2 సినిమా. మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా చూసి గ్రావిటీ ఫోర్సెస్ గురించి, ఫిక్షనల్ ఫోర్సెస్ గురించి, న్యూక్లియర్ వెపన్స్ గురించి, ఫిజిక్స్ గురించి, దీని గురించి మాట్లాడే ప్రతి ఒక్క సో కాల్డ్ ఇంటెలెక్చువల్ ఫెలోకి చెప్తున్నా, అలాంటి తెలివితేటలన్నీ కూడా మీ బ్యాక్ పాకెట్లో మడత పెట్టి ఈ సినిమాని మళ్ళీ చెప్తున్నా బీసీ సెంటర్లో ఒక్కసారి చూడండి. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అది. ఇంకా ఈ సినిమాని లాజిక్లు ఎతుకుతాం అంటే మీరు సినిమాకి రావడం పెద్ద బొక్క. సినిమాని సినిమాలాగా ఎంజాయ్ చేయకుండా మొన్న ఒక రివ్యూ చూశానండి. పాపం ఆంధ్ర కింగ్ తాలూకా ఒక మేధావి బార్బుల్ అని చెప్పి ఒక రివ్యూ ఇచ్చాడు. ఆ సినిమాలో హీరో ఒక 3 కోట్లు కష్టం ఉంటుంది, 3 కోట్లు సంపాదించడం ఎలా అని దానిపై మనోడు వివరిస్తూ చేశాడండి. అంటే వీళ్ళు ఎలా తయారయ్యారంటే అండి, సినిమా రిలీజ్కి ముందే ఒక సినిమాకి, అంటే ఈ సినిమాకి నెగిటివ్ ఇవ్వాలి, ఆ సినిమాకి పాజిటివ్ ఇవ్వాలి, వీళ్ళ డబ్బులు దొబ్బి అలా ఫిక్స్ అయిపోతున్నారు. సినిమాలో హీరో 3 కోట్లు సంపాదించాలంటే వీటికి డే 1 నుంచి 3 కోట్లు సంపాదించిన వరకు సినిమా మొత్తం చూపించాలి కాబట్టి. ఇలాంటి వాడికి కానీ అరుణాచలం సినిమా చూపిస్తే 30 రోజులు 30 కోట్లు రజనీకాంత్ ఎలా ఖర్చు పెట్టాడంటే డే 1 ఏం చేశాడు, డే 2 ఏం చేశాడని చెప్పి 1 to 30 days సినిమా చేయాలి అంటాడు.
అంత ఎదవలు తయారయ్యారు. ఒరే ముందు ఆ నెగిటివిటీని బ్రెయిన్‌లోంచి తీయండిరా. సినిమా అనేది ఒక కాలక్షేపం. సినిమా అనేది మన బాధలు నచ్చిపోయి మనం ఒక 3 గంటల పాటు ఎంజాయ్ చేయాలి. అక్కడ ఏంటి హీరో అలా దూకాడు, హీరో ఏంటి త్రిశూలంతో ఎంతమందిని ఎత్తేసాడు, ఏంటి అంత పెద్ద తోపా? బాలకృష్ణ గారు, బోయపాటి కాంబినేషన్‌లో ఒక అఘోరా క్యారెక్టర్ పడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి. మామూలుగానే మీరు చూసే ఇంగ్లీష్ మూవీస్‌లో మీరేమో సూపర్ మ్యాన్ అంటారు, ఈ కెప్టెన్ అమెరికా నచ్చేస్తాడు, థార్ నచ్చేస్తాడు. అక్కడ లాజిక్‌లు ఉండవు మీకు. ఇక్కడ బాలకృష్ణ గారు, బోయపాటి సినిమాకి వచ్చేసరికి మాత్రం మొత్తం లాజిక్‌లే. ఇదేటి, అదేటి, హీరో చేతిలో తాడేమైంది? బుర్ర ఉందిరా మీకు అసల? మీరే అవెంజర్స్ సినిమా చూసి ఆహా! ఊహ అంటాం. యెస్, నిజమే అద్భుతమైన గ్రాఫిక్స్ అవి. అదే చెప్తున్నా కదా! అక్కడ మీరేంటంటే లాజిక్‌లు ఎతకరు. హాలీవుడ్ సినిమాని చూసేటప్పుడు. ఎందుకంటే హాలీవుడ్ సినిమా మీద ఏమైనా కామెంట్స్ చేస్తే, యమ్మ ఈడికి హాలీవుడ్ సినిమాలు చూడడం రాదురా అని ఫీలింగ్ చెప్తారు కదా! సో, ఒక ఇంటెలెక్చువల్ ముసుగులోని హాలీవుడ్ సినిమా ఏది తీసినా మీకు హిట్టే. ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ఎవడికి పూర్తిగా అర్థమవుతుంది చెప్పండి? మీరు ఎంత పెద్ద రివ్యూలు ఇస్తున్నారు కదా! క్రిస్టోఫర్ నోలన్ సినిమాల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు ఎవడైనా ఉన్నాడా? ఎందుకంటే అర్థం కాలేదని చెప్తే వాడి యమ్మ మనం తెలివి తక్కువ అనుకుంటారేమో. ఒక సినిమాని అనేది ఎంజాయ్ చేయండి. క్రిస్టోఫర్ నోలన్ సినిమా మీకేమో ఏది అలాంటి సినిమాలు మీకు ఇన్స్పెక్షన్ సినిమాలు అర్థమైపోతే, షట్టర్ ఐలాండ్ అలాంటి సినిమాలన్నీ కూడా మీకు అర్థమైపోతాయి. కానీ బాలకృష్ణ గారు, బోయపాటి గారు లేదంటే వేరే తెలుగు సినిమాలు ఎవరైనా కొత్తగా ట్రై చేసినా సరే మీకేమో అర్థం కావు. ఎందుకు వచ్చిన బతుకులు రా? ఒక సినిమాని సినిమాలాగా ఎంజాయ్ చేయండి. అంతేగాని హీరో 3 కోట్లు సంపాదించడానికి 600 బస్తాలు వేస్తే ఎంత వస్తుంది అంత వస్తుంది లెక్కలు వేసుకుని రావడం బుర్ర ఉందిరా మీకు అసలు? ఎవడు ఏమన్నా ఒకటే చెప్తున్నా భయ్య, నందమూరి అభిమానులకి మరీ ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులు చెప్తున్నా, ఈ అఖండ 2 తాండవం అనే సినిమా బీసీ సెంట్రల్ని మామూలుగా ఒప్పదు. ఇక నాకు తెలిసి మల్టీప్లెక్స్లో కూడా మాస్ థియేటర్లుగా మారిపోతే మన బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్కి, ముఖ్యంగా అఘోరా క్యారెక్టర్కి పడే ఎలివేషన్స్ మాత్రం ఎవడు కూడా సీట్లలో కూర్చోడు. ఇది రాసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం అఖండ 2తో పాటు ఇప్పుడు ప్రజెంట్ ప్రేక్షకులే ప్రమోటర్లుగా మారి ఆడియన్సే ఒక సినిమా రేంజ్ని అలా రోజు రోజుకి పెంచుతున్నారంటే ప్రజెంట్ మాత్రం పెద్ది సినిమాకి భయ్య. ఎందుకంటే పెద్ది నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్క కంటెంట్ సూపర్ డూపర్ హిట్. ఆడియన్స్లో ఎలా వెళ్తుందంటే ఇంకా వాళ్ళు చేసే హడావిడి మామూలుగా ఉండట్లేదు. ఇంకా ఫ్యాండమ్తో సంబంధం లేదు పెద్ది సినిమాకి వచ్చేసరికి. అంటే డైరెక్టర్ అనేవాడు హీరో క్యాపబిలిటీలు తెలుసుకొని, నా హీరో ఏది చేస్తే జనాలు గట్టిగా ఆదరిస్తారనే విషయాన్ని నమ్మి తీస్తున్న సినిమాగా కనిపిస్తుంది పెద్ది అనే సినిమా. ఎందుకంటే సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ పోస్టర్ కానీ, ఇప్పుడు రిలీజ్ అయిన చిక్రీ సాంగ్ కానీ ఆడియన్స్లో మామూలుగా చల్లట్లే. సినిమా నుంచి ఏ లీక్ అయినా సరే, ఏది ఒక అఫీషియల్గా రిలీజ్ చేసినా సరే విపరీతంగా ఇండియా వైడ్గా ఒక సెన్సేషన్గా మారిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి ఒక్క ఫైట్ సీక్వెన్సెస్ అయితే అల్యూమినియం ఫ్యాక్టరీలో తీస్తున్నారంట. ఆ ఫైట్ మాత్రం ఇండియన్ సినీ కెరియర్లోని, ఇండియన్ సినీ చలనచిత్ర ఇంకా చెప్తున్నా కదా, ఇంత పెద్ద ఫైట్ని, ఈ రేంజ్ ఆఫ్ ఫైట్ని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడట. ఒక మామూలుగా లేదట. ఏంట్రా బాబు బుచ్చిబాబు సెకండ్ సినిమాతోనో రెండో సినిమాతోనో ఈ రేంజ్ ఇంపాక్టా? అది కూడా ఏదో ఫస్ట్ సినిమా ఒక ఓరమాస్ సినిమా, ఎలివేషన్ సినిమా తీసినట్టు కాదు, ఒక లవ్ స్టోరీ తీసాడు భయ్య. ఆ లవ్ స్టోరీ లాంటి సినిమా తీసిన వ్యక్తికి రామ్ చరణ్ గారు ఛాన్స్ ఇచ్చినప్పుడే చాలామంది ఒక రకంగా ఏంటంటే ఎందుకు రామ్ చరణ్ గారు ఛాన్స్ ఇచ్చారు అది అనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి చూస్తున్న ఒక్కొక్క అప్డేట్ కానీ, ఒక్కొక్క బజ్ కానీ బయటకు వస్తున్న ఒక్కసారి బుచ్చిబాబు మైండ్కి మెంటల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్ అవుట్పుట్ తీసుకొస్తున్నానంట. చూడండి, మనం చూసుకున్నాం RRR తర్వాత రామ్ చరణ్ గారిని తీసిన ఒక పెద్ద పెద్ద కళాఖండాలు అనేసారు. ఆ కళాఖండాలన్నిటికీ నిజంగా రామ్ చరణ్ గారి RRR క్రేజ్ ఏంటి, మీరు తీస్తున్న సినిమాలు ఏంటని అభిమానులు తల్లపట్టుకున్నారు. కానీ పెద్ది అనే సినిమా విషయానికి వస్తే సినిమా కూడా రిలీజ్ అవ్వకముందే బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. చిక్రీ ఒక్క సాంగ్తో వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరితో స్టెప్ వేయించారంటే రామ్ చరణ్ గారి డ్యాన్స్కున్న క్రేజ్, AR రెహమాన్ గారి మ్యూజిక్ ఉన్న క్రేజ్ మరొక్కసారి అర్థమైంది. అంతే భయ్య చెప్తున్నా, ఈ మధ్య చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ చిక్రీ సాంగ్ మీద కూడా AR రెహమాన్ గారు అక్కడి నుంచి కాపీ కొట్టారు, ఈ స్టెప్ ఎక్కడ ఉందని ఎవడెవడో ఏవో నెగిటివ్ చేశాడు. కానీ నెగిటివ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఒకడి మీద పడి ఏడ్చి బతికేయడం అనేది తప్పు. సో బాగున్నదాన్ని బాగుందని చెప్పండి, బాగాలేదని బాగాలేదని చెప్పండి. బాగుందని కూడా బాగాలేదని చెప్పడం అనేది ఇంకా చెప్తున్నాను కదా, అలాంటి వాళ్ళందరూ ఒక మానసిక రోగులు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.